జై శ్రీమన్నారాయణ. మన మానవ జీవితాలకు సంబంధించి సంబంధాల గురించి, భార్యాభర్తల గురించి, స్త్రీ పురుషుల గురించి, పిల్లలు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆచార్య చాణక్యుడు చాలా మంచి విషయాలు చెప్పారు. అవి ఇప్పటికీ కూడా నేటి సమాజంలో కూడా ఆచరణలో ఉన్నటువంటివి. కానీ మనం ఒప్పుకోలేనటువంటి పచ్చి నిజాలు ఒక 10 కూడా చెప్పున్నారు ఆయన. ఇట్లాంటివి ఎన్నో చెప్పారు, కానీ మనం ఈ విషయాలైతే ఒప్పుకోలేము. అట్లాంటి విషయాలు 10 పచ్చి నిజాలు. ఇప్పుడు వాటిని మనం తెలుసుకుందాం. ఒకటండి, ఏదైనా ప్రపంచంలో అతిపెద్ద శక్తి ఏదైనా ఉందంటే అది స్త్రీ యవ్వనము, అందమే. దీనికి మించినటువంటి శక్తి లేదు ప్రపంచంలో. పూర్వం చూసాము, పూర్వం విన్నాము, పూర్వగాథలు. రాజ్యాలు కోల్పోయినటువంటి స్త్రీలోలత్వం వలన, స్త్రీ అందానికి బానిసైపోయినటువంటి, స్త్రీ యవ్వనానికి అందానికి బానిసైపోయి ఇప్పుడు నేటి సమాజంలో కూడా పూర్వం అలా జరిగినందువలన ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిది కూడా ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాంటి అతి శక్తి, అంత పెద్ద శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉందంటే ప్రపంచంలో స్త్రీ యవ్వనము, అందము. దీన్ని ఒప్పుకోవచ్చు, కానీ కొన్ని కఠినంగా ఉండొచ్చు, కానీ ఇది ఒక విధంగా పచ్చి నిజమే. మరి ఇంకా రెండవది, నిజాయితీగా ఉండకూడదట. ఇది మనకు వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. నిజాయితీగా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీగా ఉండి బ్రతకాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి విధంగా భగవానుడు చెప్పినటువంటి విధంగా దీనికైతే చాలామంది ఒప్పుకోలేము. అయినప్పటికీ కూడా, ఎందుకంటే నిటారుగా ఉన్నటువంటి చెట్లనే ముందుకు నరికి వేస్తారు, ముందు అవే తీసేస్తారు. అడ్డదిడ్డంగా ఉన్నటువంటి వాటిని తర్వాత చూస్తారు. ఇదే నిజం అంటున్నారా ఆచార్యుడు. మరి ఇక మూడవది, కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ కుటుంబ సభ్యులపైన అతి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి నిరంతరము భయము, దుఃఖాన్ని అనుభవించక తప్పదు. ఇది మహాభారతంలో మనం విన్నాం, మహాభారత గాథల్లో విన్నాం. అక్కడ ఒక కథ కూడా ఉన్నటువంటిది. ఏంటి, ఒక ఆవు పిల్లని ఆవు దూడ ఇంకా బాగా నాకుతుంది. అలాగా నాకడం వలన, అతి ప్రేమతో ఉండటం వలన దానిపైన, శరీరం పైన ఆ వెంట్రుకలు ఊడిపోయి చర్మం కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి. అతి ప్రేమ వలన కష్టాలు ఎదురవుతున్నటువంటిది. అయితే ఇది ఒక విధంగా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి. ఇంకా నాలుగవది, స్నేహానికి మించినటువంటి బంధం లేదని, కానీ ప్రతి స్నేహం వెనుక కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది అనేటటువంటిది పచ్చి నిజం. అది స్నేహంలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోలేనటువంటిది. ఇంకా ఐదవది, కర్తవ్యంలో సేవకుడిని. ఆరవది, కష్టంలో ఉన్న బంధువులను, కష్టాల్లోని సేవకుడిని, దురదృష్టంలో ఉన్నటువంటి భార్యను అసలు పరీక్షించకూడదు. వీళ్ళెందుకు ఇలాగా, ఇదేంది ఏంటి అనేటటువంటి విచక్షణ చేయకూడదు. వెంటనే వారికి తోడ్పడాలి. ఇక మీరు ఏదైనా పని ప్రారంభించేటటువంటి ముందు తప్పకుండా మీకు మీరే ఈ 3 ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలండి. ఈ పని ఎందుకు చేయాలి? ఒకవేళ ఈ పని చేస్తే ఎందుకు జరగదు అనేటటువంటిది. అలాగే ఈ పని చేసినందువలన లాభం ఏంటి అన్నటువంటిది 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఇంకా బంధాలనైనా బంధుత్వాలనైనా డబ్బుతో ముడిపడి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, డబ్బుతో ముడిపడే చూస్తున్నారు. సమాజం అలా మారిపోయింది. డబ్బుతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని పక్కన పెట్టేశారు. అధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి విధంగా ఇప్పుడు సాగుతున్నటువంటిది. ఇప్పుడు అందుకే భగవానుడు అన్నాడు అర్జున, కురుక్షేత్ర రణరంగంలోని, నీవు యుద్ధాన్ని చేయి. యుద్ధం చేసిన తర్వాత ధర్మస్థాపన జరుగుతుంది. ఆ ధర్మము నీకు కీర్తిని ప్రసాదిస్తుంది, నీకు ఉత్తమ గతులను తీసుకువస్తుంది, నీ వంశపారంపర్యాన్ని కూడా అది కాపాడుతుంది అని చెప్పి ఎన్నో బుద్ధులు చెప్పి భగవద్గీతను అక్కడ ఆ సందర్భంలో బోధించినటువంటి స్వామి ధర్మస్థాపన చేసినటువంటిది. కాబట్టి ఇట్లాంటి కొన్ని 10 పచ్చి నిజాలు చాణక్యుడు చెప్పాడు. మనకి కఠినంగా ఉన్నా ఒప్పుకోలేకపోయినా వీటిలో పచ్చి నిజం అని చెప్పుకోవచ్చు.
దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.